బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు పేట్రేగిపోయారు. బీజాపూర్ జాతీయ రహదారిపై జవాన్ల వాహనం లక్ష్యంగా మందుపాత్ర పేల్చారు. ఈ పేలుడులో 4 జవాన్లకు గాయాలయ్యాయి. పేలుడు తర్వాత మావోయిస్టులు పోలీసులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. తాజా ఘటనలో మరోసారి ఛత్తీస్గఢ్ లో అలజడి రేగింది. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు పేట్రేగిపోయారు. బీజాపూర్ జాతీయ రహదారిపై జవాన్ల వాహనం లక్ష్యంగా మందుపాత్ర పేల్చారు. ఈ పేలుడులో 4 జవాన్లు గాయాలయ్యాయి. పేలుడు తర్వాత మావోయిస్టులు పోలీసులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. తాజా ఘటనలో మరోసారి ఛత్తీస్గఢ్ లో అలజడి రేగింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, కొద్దిసేపటి కిందటనే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా అడవి ప్రాంతంలోని జాతీయ రహదారి కొత్తగా నిర్మాణం చేశారు. ఆ రహదారి వద్ద భారీ ఎత్తున కూడా మావోయిస్టులు ఒక భారీ బ్లాస్టింగ్ చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఈ బ్లాస్టింగ్ లో దాదాపుగా 4 జవాన్లకు కూడా తీవ్ర గాయాలని వాళ్ళని బీజాపూర్ స్థానిక హాస్పిటల్కి అయితే తరలించినట్టు పరిస్థితి కనపడుతుంది. వరుసగా కూడా మావోయిస్టులపై పోలీసులు దాడి చేస్తున్నారు. అంతేకాకుండా మావోయిస్టులు కూడా అదును చూస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా జవాన్లపై దాడి చేయాలి, అదును చూసి మెరుపు దాడి చేయాలని చెప్పేసి కూడా ఆలోచన ఉన్న నేపథ్యంలో ప్రధానంగా ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి బీజాపూర్ జాతీయ రహదారి మీద భారీ ఎత్తున కూడా భారీ ఐఈడి బాంబులు కూడా పెట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారిగా ఆ బ్లాస్ట్ చేయడంతో కూడా వాహనంలో వాళ్ళు డైలీ ఏ విధంగా అయితే ఆ ప్రాంతంలో రూట్ మార్గంలోని పెట్రోలింగ్ అదేవిధంగా ఆ ప్రాంతంలో పూర్తి స్థాయి క్షుణ్ణంగా పరిశీలించడానికి ఒక టీం వెళ్తా ఉంటుంది. అయితే వెళ్తున్నటువంటి వాహనాన్ని లక్ష్యం చేసుకుని ఒక్కసారిగా బ్లాస్టింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. బ్లాస్టింగ్ సమయంలో దాదాపుగా దాంట్లో 10 నుంచి 15 మంది జవాన్లు ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఒక 4 మాత్రం ఆ తీవ్ర గాయాలని వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పేసి కూడా అక్కడ పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే 4 ఆ తీవ్ర గాయాలైన తర్వాత కూడా మావోయిస్టు వాహనంపై ఎప్పుడైతే బ్లాస్టింగ్ జరిగినటువంటి వాహనంపై కూడా మావోయిస్టు ఒక్కసారిగా మెరుపు దాడి అంటే తుపాకులతో కాల్పుల మోత కూడా మోగించిన పరిస్థితి కనపడుతుంది. అయితే కొంతమంది జవాన్లు ఇంకా మిగతా జవాన్లు ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఒక్కసారిగా కాల్పులకి తెగబడిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇరువైపు నుంచి కూడా భారీ ఎత్తున కూడా కాల్పులు జరగడంతో కూడా మావోయిస్టులు కాముగా వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే బ్లాస్టింగ్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా 4 జవాన్లకైతే తీవ్ర గాయాలైనట్టుగా ఇప్పటికే బీజాపూర్ సంబంధించిన ఎస్పీ కూడా ధృవీకరించినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఆయన చెప్పినటువంటి విధానాన్ని చూసుకుంటే బీజాపూర్ జాతీయ రహదారిపై భారీ ఎత్తున కూడా మావోయిస్టులు బ్లాస్టింగ్ చేశారు. ఆ బ్లాస్టింగ్ లో ఏదైతే జవాన్లు ప్రయాణిస్తున్నటువంటి వాహనం ధ్వంసం అయింది. అంతేకాకుండా దాంట్లో ఉన్నటువంటి 4 జవాన్లకు కూడా తీవ్ర గాయాలని వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంది. పూర్తిసారి కూడా వాళ్ళ పేర్లను కూడా ఇవన్నీ కూడా మేము ఇంకా వెల్లడిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తిగా కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా పోలీసు బలగాలు కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఆ బ్లాస్టింగ్ జరిగిన తర్వాత మావోయిస్టు ఆ ప్రాంతాల్లో ఉంటారని చెప్పేసి కూడా భారీ ఎత్తున కూమింగ్ కూడా కొనసాగుతున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే అక్కడ ఏదైతే వాహనాల్లో పోతున్నట్టు ఆ జవాన్లపై మందుపాత్ర పేల్చిన తర్వాత వాళ్ళపై తుపాకులతో కూడా అక్కడ ఉన్నటువంటి మావోయిస్టు కాల్పులు చేసిన నేపథ్యంలో పూర్తిగా కూడా ఆ కాల్పులను కూడా పోలీసులు తిప్పికొచ్చినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. దాంట్లో పెద్దగా బుల్లెట్ గాయాలు ఎవరికి కాలేదు కానీ ఆ బ్లాస్టింగ్ లో మాత్రం 4 జవాన్లకైతే ఆ గాయాలైనట్టుగా చెప్తున్నారు. ఇంకా కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే కొద్దిసేపటి కిందనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే ఈవినింగ్ టైంలో పూర్తి స్థాయి కూడా వాళ్ళ పెట్రోలింగ్ ఏదైతుందో ఆ ప్రాంతాల మొత్తం కూడా ముగించుకొని కొంతమంది ఏజెన్సీ ప్రాంతం అంటే అడవి ప్రాంతం ఆ జాతీయ రహదారి మొత్తం కూడా అది దట్టమైన అడవి ప్రాంతం అక్కడ క్రూమింగ్ చేసుకుని వచ్చిన తర్వాత వాహనంలో ఎక్కి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఆ మావోయిస్టుల కదలికలపై కూడా గట్టి ఫోకస్ పెట్టారు. ఇప్పటికే భారీ ఎత్తున అక్కడ ఆ ప్రాంతం మొత్తం కూడా క్రూమింగ్ చేస్తుందని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.